హాయ్ అండి. ఇవాళ కందిపప్పు మెంతికూర మెంతికూర పప్పు చూపిస్తాను. చూడండి, మెంతికూర రెండు కట్టలు ఇవి శుభ్రంగా కడిగేసాను. కందిపప్పు కడిగేసి పెట్టాను. మెంతికూర శుభ్రంగా కడిగేసి జల్లిట్లో పెట్టాను. నీరంతా పోయింది. ఇప్పుడు పప్పులో వేసాను. చాలా బాగుంటుంది మెంతికూర పప్పు. ఎలాగైనా చేసుకోవచ్చు. నేను సింపుల్గా చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను ఏమి వేయకుండా ఇలాగే చూపిస్తాను. చూడండి, మెంతికూర, పచ్చిమిరపకాయ, టమాటాలు, ఒక టమాటా వేస్తాను, ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తాను. తరిగేసి కొంచెం పసుపు, నూనె వేసి ఉడికించేస్తాను. చూడండి, చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది మెంతికూర. కొంచెం చేదు వేగట్టుగా అనిపిస్తుంది. అందుకే టమాటా వేయాలి, లేక పులుపు వేయాలి. కానీ రుచి ఉంటుంది. మెంతులు ఎలా ఉంటాయో అది కూడా అలాగే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్టీ ఇగో చూడండి, పచ్చిమిర్చి వేసాను కదా, 8-10. కొంచెం కరివేపాకు, వెల్లుల్లి ఒక 3-4 వేసాను. ఒక టమాటా వేసాను. తర్వాత పోపులో ఏమో అల్లం చిన్న చిన్న ముక్కలు తరిగి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర పోపు పెడతాను. అల్లం వేస్తాను చిన్న చిన్న ముక్కలు తరిగి. ఇవి ఇందులో వేసాను కదా, పచ్చిమిర్చి, మెంతి ఆకు, కరివేపాకు, టమాటా, వెల్లుల్లి. ఇప్పుడు మెత్తగా 3 విజిల్లు వచ్చినట్టుగా ఉడికించేస్తాను. ఒక చుక్క నూనె, వేసి ఉడికించేస్తాను. చూడండి, ఒక సైడ్ అన్నం అయిపోతున్నది, ఒక సైడ్ పప్పు అయిపోతుంది. అగో అల్లం ముక్క అది ఉంచాను చిన్నది, సన్నంగా తరిగి వేచుతాను. పోపు వేసినప్పుడు అందులో వేసి అప్పుడు మరిగిస్తాను. ఇందులో పోపులో వేసి కొంచెం పసుపు వేస్తాను. పసుపు తెస్తున్నాను. నూనె వేసాను కదా, చాలా రుచిగా కూడా ఉంటుంది. కొంచెం పసుపు. టేస్టీ మెంతికూర పప్పు, మెంతాకు పప్పు, మెంతికూర పప్పు. చూడండి, ఇప్పుడు విజిల్ పెడితే 3 సీటీలు కొట్టించేస్తే మెత్తగా ఉడికిపోతుంది. ఉడికాక చూపిస్తాను. చూడండి, 3 విజిల్ అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం నూనె వేసాను నేను, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, ఇగో కరివేపాకు, అల్లం చిన్న చిన్న ముక్కలు, ఎండుమిరపకాయ. ఇది ఎర్రగా వేపుతాను. ఈలోపు పప్పు చల్లారిపోయింది. చూపిస్తాను. చూడండి, ఈ పోపు వేగాక పప్పు చూపించి ఎనుపుతాను. చాలా రుచిగా ఉంటుందండి పప్పు, మెంతాకు పప్పు, మెంతికూర పప్పు. చూడండి, అందరూ చూడండి, చెయ్యండి. లైక్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియోలన్నీ వస్తాయి మీకు.
చూడండి పోపు వేగిపోయింది. అయిపోయింది, పోపు అయిపోయింది కదా, వేగిపోయింది. ఇప్పుడేమో పప్పు చల్లారింది. ఇగో చూడండి, శుభ్రంగా ఎనిపేస్తాను. మెత్తగా ఉడికిపోయింది. చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేద్దాం. కొంచెం నీళ్ళు పోయాలి. చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇందులో ఉప్పు వేస్తాను సరిపడా. ఉప్పు తర్వాత కొంచెం ధనియాలు, మిరియాలు పొడి, కొంచెం మళ్ళీ పసుపు వేయాలి. ధనియాలు, మిరియాలు అన్నీ వేసి పొడి కొట్టాను కదా, మెంతులు వేసి ఆ పొడి కొంచెం అవన్నిట్లో వేస్తాను నేను. చాలా రుచిగా ఉంటుందని అన్నీ కొట్టించుకుని అన్నిటి కూరలు, పప్పులు, పులుసులు అన్నిట్లో వేస్తాను. అది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఎర్ర కారం, కాశ్మీరీ కారం, కొంచెం ఎర్ర కారం వేయాలి. కూర టేస్ట్ కమ్మగా ఉంటుంది. కారం చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, పప్పు వేడి అన్నంలో ఇంత పప్పు వేసుకొని 2 అప్పడాలు ఏవో ఒడియాలు పక్కన పెట్టుకొని పెరుగు మిరపకాయలు పెట్టుకొని తింటే భలే ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, వేగిన చెయ్యండి. మెంతికూర పప్పు తినండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెంతాకు పప్పు చాలా రకాలు చేయొచ్చు. పచ్చడి చెయ్యొచ్చు, మెంతికూర ఇలా ఉండొచ్చు, గట్టి పప్పు చెయ్యొచ్చు, గట్టిగా మన ముద్దపప్పులాగా, మెంతాకు కూరలాగా. ఒకసారి అది చూపిస్తాను. గట్టిగా అది బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. కొంచెం మరిగితే చూడండి, చెయ్యండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మరుగుతున్నారు కదా, పోపు వేసేయండి. పోపు వేసిద్దాం. టేస్టీ మెంతికూర పప్పు. చూశారు కదా, భలే ఉంది. తోటకూర పప్పు, బచ్చల కూర పప్పు, పాలక్ పప్పు, చుక్కకూర పప్పు, 3 రకాల పప్పు, చింత చిగురు పప్పు, ఇది మెంతికూర పప్పు. టేస్టీ పప్పు మెంతికూర. చూసారు కదండి, ఇంకెందుకు ఆలస్యం, జల్దీగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.